అర్ధరాత్రిగా ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా మీరు లోపలికి కేసుకున్నారో కేసురండి రాజలోకి కేసురండి మీరు ఎవరు అంటారు రాజలోకి కేసురండి కదండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మీకు నోటీస్ వస్తా అంతే సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్ మీరు కోఆపరేట్ చేయండి లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అంతే మా డ్యూటీ చేతులు ఇక్కడ ఒకటి వినండి సార్ ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా పేషెంట్ కొన్ని రిలీజ్ చేస్తున్నారండి మేము చూసినాము కూర్చోండి. మీరు రండి మా ఇల్లు కూర్చోండి ప్లీజ్ మీరు రండి ప్లీజ్ కూర్చోండి. కోఆపరేట్ చేయండి చేపడతారండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అదే నూపుతానంటారు అదే కదా మాకు మేము అందుకే ఉన్నాం టెన్షన్ ఏం లేదు మేడం మేము చూసుకుంటాం మేడం ఆయన టేక్ కేర్ ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం అమ్మా ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి లేదు. అన్ని నేనే ఇస్తాను అదే నూపుతానంటారు అదే కదా మాకు మేము అందుకే ఉన్నాం టెన్షన్ ఏం లేదు మేడం మేము చూసుకుంటాం మేడం ఆయన టేక్ కేర్ ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం అమ్మా ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి లేదు. అన్ని నేనే ఇస్తాను